ఎందుకు ఇవాళ కూనీ రాగాలు తీస్తూ ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ కాదని లేదా ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి మాట మార్చడం స్వయంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో వారు సిబిఐ ఎంక్వైరీ వారు చేయిస్తామని చెప్పి ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. పైపెచ్చు ఏ అధికారులైతే బాధ్యులని ఏ అధికారులైతే తప్పుదో పట్టించారని చెప్పి మంత్రులుగా మీరు ప్రకటన చేశారో అదే అధికారుల ద్వారా మీరు పీపీటీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేసి అంటే వారికి ఒత్తాసు పలుకుతున్నారా? ఒక్క అధికారి మీద కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారంటే మేము మొదటి నుంచి చెప్తూ వచ్చాం. ఎన్నికల ముందు కూడా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు వేరు కాదు, ఒక గూటి పక్షులే తోడు దొంగలే అని చెప్పి ఇవాళ నిర్ణయమవుతుంది. నెల రోజులుగా వస్తున్నది అధికారులకు వచ్చి. ఎందుకు ఇవాళ మేడిగడ్డ మీద అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్తానని చెప్పిన మీరు ఎందుకు మీ మంత్రులతోనే సరిపెట్టుకుంటున్నారు? ఎందుకు ఇవాళ మీరు ఆ అధికారుల మీద చర్యలు తీసుకోకుండా సిబిఐ ఎంక్వైరీ నిర్వహించకుండా మేడిగడ్డ వరకు మాత్రమే ఎందుకు ఈ అవినీతి పరిమితం చేస్తున్నాం? మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి మరి 1,00,000 కోట్లని మీరే చెప్పారు. ఇవాళ ఎందుకు కూని రాగలిసి దాని వెనుకాల ఉన్న మతలబ్ ఏమిటి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఏ యొక్క విపక్ష కూటమి ఇవాళ నరేంద్ర మోడీ గారిని ఓడించాలి అనేటువంటి ఏకైక ఎజెండా. ఎందుకు ఓడించాలి ఎజెండా లేదు. आपके पास कोई नेता नहीं है, नीयत नहीं है, नीति भी नहीं है, फिर भी मोदी जी को हराओ, मोदी जी को हटाओ. కాబట్టి ఈ యొక్క ఈ గమండి గఠబంధన్ ఏతుందో పరోక్షంగా ఆనాడే మేము చెప్పాం. కేసీఆర్ గారు ఈ బీఆర్ఎస్ వారికి వత్తాసు పలుకుతున్నారు. ఏనాడైనా వీళ్ళ ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఒకటే పార్టీలు ఇవని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈరోజు పరోక్షంగా పరస్పరం సహకరించుకోవడానికే ఈరోజు బీఆర్ఎస్కి లొంగిపోతున్నారా లేదా బీఆర్ఎస్ లొంగదీసుకోవడానికి చేసే ప్రయత్నాల మొత్తం తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఒక నెల రోజుల లోపలనే మీ యొక్క మరి ఈ చేసినటువంటి వాగ్దానాలు ఘాటైన వ్యాఖ్యలు ఎందుకు ఇవాళ నీరు గారిపోతున్నాయి, ఎందుకు ఇవాళ చతికిలబడుతున్నారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా మీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిబిఐ ఎంక్వైరీకి మీరు విన్నపించండి. తప్పకుండా దాంట్లో ఎవరైతే బొక్కినారో మెక్కినారో వాళ్ళందరినీ కూడా కక్కించేదానికి ఖచ్చితంగా తెలంగాణ సంపదను ప్రజలకు దోహదపడే విధంగా ఉంటుందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తున్నారు. మీరు ప్రజలకు మంచుదామన్నారు, ఆ మొక్కిన సొమ్మునంతా కూడా కక్కిస్తామన్నారు. మరి ఇవాళ ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయా మీకు? లేదా బీఆర్ఎస్కు లొంగిపోయినా లేదా బీఆర్ఎస్ లొంగిపోతుంది మీరు దానికి మరి వంత పాడమని చెప్పారా? ఇవన్నీ కూడా క్రమేణా నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇవన్నీ మీ ఆటలన్నీ కూడా ఈ యొక్క మరి ఈ పార్టీలు ఒక గూటిలో ఒక దాటిలో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనించాలి, అప్రమత్తంగా ఉండాలి. ఈ రెండు పార్టీలు వేరు కాదు. రేపు మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవడం ఖాయమని విషయం తెలిసి ఏ రకంగా అడ్డుకోవడానికి పావులు కలుపుతున్న దాంట్లో భాగంగానే వీళ్ళ అవినీతికి ఇవాళ కాళేశ్వరమే కాదు, ఇవాళ మిషన్ కాకతీయ కానివ్వండి అనేక విభాగాల్లో జరిగిన అవినీతి పట్ల కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇది నాంది కాబోతుందనే విషయాన్ని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫోటో మాట్లాడతా